నాకు నిద్ర వచ్చేస్తుంది, 12 పోయింది టైము. శ్రీను గారు నిద్ర రావట్లేదు అన్నాడు, సరే అని చెప్పి వాడికి ఇచ్చా డ్రైవింగ్. వీడెక్కడున్నాడు, వస్తున్నాడు. కొంచెంసేపు నేను పడుకుంటాను, వాడు తీస్తాడు. ఇంకెంతో లేదు, ఇంకా 85 కిలోమీటర్స్ ఎంత ఉంది. స్లోగా వెళ్తాం, మ్యాక్స్ వెళ్ళిపోతాం అక్కడికి, అంతే. 2 సార్లు కళ్ళు మూసిపోయినాయి, ఇంక మన వల్ల కావట్లేదు అనిపించింది. ఒక 20 మినిట్స్ స్లీప్ వేసానంటే నేను రికవర్ అయిపోతాను. ఒక పవర్ నాప్ వేస్తాను ఈ లోపల సెట్ అంతా. బాయ్, గుడ్ నైట్. నేను 20 మినిట్స్ పడుకొని వస్తాను. బాయ్. అమ్మ, లేచాను, పెరుగు పడుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కదా నేను నిద్ర పోయిందని అంటే లేచాక వస్తాయి కదా నవలింతలు, అలా ఆ టైప్లో వచ్చాయి. ఇప్పుడు ఎక్కడైనా ఒక టీ బ్రేక్ ఆగి నెక్స్ట్ బైక్ నేను తీసుకుంటాను. ఎంత టైం 2 అయింది రాత్రి. ఇంకా కోయంబత్తూరుకి 35 కిలోమీటర్స్, 39 కిలోమీటర్స్ ఉంది. కోయంబత్తూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆదియోగి స్టాచ్యూకి 50 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా టోటల్ బ్యాలెన్స్ 90 కిలోమీటర్స్ ఉంది. బాగుంది సీట్ వెనకాల, కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలి, అది రేపు నేను చేస్తాను. ఒక్కసారి ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసామంటే ఎవరికైనా రెస్ట్ కావాలంటే వెనక్కి వచ్చి పడుకునేలాగా మేనేజ్ చేద్దాం. అప్పుడు ముగ్గురు పంచుకుంటూ నడుపుకుంటూ వెళ్ళొచ్చు మాట. ఆ శ్రీగడికి ఏం లేదు, కొట్టుకుంటూ పోతున్నాడు పాటలు పెట్టుకుని. అంతే, మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ రికార్డ్ చేస్తాను. బాయ్. ఇప్పుడే శ్రీనుకి రెస్ట్ ఇద్దామని చెప్పి నేను శ్రీను డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రీను కూడా ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను హిమాలయన్. ఇక్కడ నుంచి ఇంకా 31 కిలోమీటర్స్ ఉందా? ఇక్కడ నుంచి ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది కోయంబత్తూరు. అక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళాలి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే 2:15 అయింది. ఇంకా నాకు తెలిసి 30 + 50 80 చెప్పు. మ్యాక్స్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడైనా నైట్ టీ బ్రేక్, టీ అమ్మితే టీ తాగేసి లాగించడమే. ఇంకా నేనెంతో ఒక అరగంట సేపు 45 మినిట్సే అరగంట పడుకున్నాను అనుకుంటున్నాను. గట్టిగానే పడుకున్నా, కొంచెం అసలు నిద్ర మొత్తిపోయింది. ఇప్పుడు టీ బ్రేక్ రా, టీ తాగుదామా? ఉంటుంది టీ. సరే, వచ్చే ఎదురుంటే చూద్దామంటున్నాడు వీడు. టైం 2:41 అయింది. టీ బ్రేక్ ఇక్కడ ఆగాం. కాఫీ తాగాం టీ బ్రేక్ అని చెప్పి, తప్పు కదా. కాఫీ బ్రేక్. ఇదేదో టోల్గేట్ పేరు ఉంది, ఏంటిది? చింగపల్లి. ఓకే వెళ్తాను. ఇంకా 24 కిలోమీటర్సే ఉంది. 24 కిలోమీటర్స్ వెళ్తే కోయంబత్తూరు అయిపోతుంది. అక్కడి నుంచి ఆదియోగి స్టాచ్యూకి చూసుకోవాలి ఎంత దూరం అని చెప్పి.
ఆదియోగి స్టాచ్యూ. వాడు తినమ్మా. 48 మెయిన్ రోడ్ స్ట్రైట్. ఏరే ఏమైంది ఏమైందండి? అడిగిరా ఏమైందో? ఒక బండే ఉంది కదా. కాదు కాదు 2 బళ్ళు. పదలే, బండి స్టార్ట్ అయింది కదరా. అమ్మాయి కాదు అబ్బాయి. ఓకే పద. హ్యాపీయరా? అమ్మాయి కాదు అబ్బాయే. ఇక్కడ నుంచి ఇచ్చి ఆదియోగి స్టాచ్యూకి 47 ఉంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. కోయంబత్తూర్ 18 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ. $4.94 నువ్వు 101 ఇక్కడ పెట్రోల్ లీటర్. సూపర్ రా. ఆడు ఆ చివరే చూసాడు పెట్రోల్ 101. ఆ చివరే చూసాడు. నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తున్నావు. మరి హ్యాండ్ బ్రేక్ తీయలేదా? సౌండ్ వస్తుంది. హ్యాండ్ బ్రేక్ తీయలేదా? సౌండ్ వస్తుంది. Hi friends, finally we came to Isha. 3:49 in time. अंदर नहीं जाना, 6 बजे. ओके, मेरे पास टेंट है, वो नीचे अंदर टेंट डालने है. జంగిల్ ఏరియా అంటారు ఇది. నిద్రపోయి నన్ను అడుగుతారు మీరు. టెంట్ ఎక్కడ వేసుకున్నా అలా వేసుకున్నావు అక్కడ. ఏ లారీ తీసుకెళ్ళిపోతాడు. బైక్ పార్కింగ్ అంటే ఏంటి బుర్రని మాట్లాడతారు వీడు.
ఛార్జింగ్ అయిపోయిందిరా. పూరా జంగిల్ ఏరియా అంట. ఎక్కడ వేసుకుందాం మరి టెంట్? అంకల్ ఇల్లు ఉన్నాయి కదా, ఇళ్ళకి వెళ్ళిపోయి వేసుకుందామా? ఏదో ఒక ఇల్లు తీసుకుని అదిగా కారు పక్కన వేసుకుందాం. అలాగే అలాగే. మరి ఎలా వేసుకుందాంరా? ఇంకూరది మళ్ళీ ఎవడు రాపేది? అమ్మో బాబు, పెద్ద కుక్కది. ఇప్పుడు లేవు కదా? లేవు. ఇది అంతగా, ఇది రోడ్డు కాదురా. కాపలా కూడా ఉంటారు కుక్కలు ఉంటే.